బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అజిత్ పవార్ ఫ్లైట్ క్రాష్ స్థలాన్ని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అటు బారామతి ఆసుపత్రి నుంచి అజిత్ పవార్ భౌతిక కాయాన్ని తరలించారు. ఆసుపత్రి నుంచి నేరుగా విద్యా ప్రతిష్టాన్ మైదానానికి అజిత్ పవార్ భౌతిక కాయాన్ని తరలించారు. అక్కడ ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. అంబులెన్స్ వెంట శరద్ పవార్, అజిత్ పవార్ కుటుంబ సభ్యులు మైదానానికి వెళ్లారు. పార్టీ నేతలు, అభిమానులు భారీగా విద్యా ప్రతిష్టాన్ మైదానానికి వెళుతూ ఉన్నారు. అటు విమాన ప్రమాదంపై డీజీసీఏ స్పందించింది. పైలట్ల నుంచి మేడే కాల్ రాలేదని తెలిపింది. ఘటన సమయంలో రన్వే గుర్తించడంలో పైలట్లు ఇబ్బంది పడినట్లు వెల్లడించింది. తొలి ప్రయత్నంలో రన్వే కనిపించకపోవడంతో గాల్లోనే కాసేపు చక్కర్లు కొట్టిందని, రెండవ ప్రయత్నంలో ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించి విఫలమైనట్లు డీజీసీఏ తెలిపింది. ఇక ఈ ప్రమాదంపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో సైతం దర్యాప్తు ప్రారంభించింది. మరోవైపు అజిత్ పవార్ మృతి పట్ల మహారాష్ట్ర గవర్నర్ సంతాపం తెలిపారు. మహారాష్ట్రలో 3 రోజుల సంతాప దినాలు ప్రకటించారు. అజిత్ పవార్ మృతితో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎన్సీపీ నాయకులు కన్నీటి పర్యంతమయ్యారు. మరోవైపు అజిత్ పవార్ మృతిపైన సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీసీటీవీలో విమాన ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్నటువంటి ఫ్లైట్ ఈరోజు ప్రమాదవశాత్తు క్రాష్ అవ్వడం మనం చూసాం. ఈ ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న వారందరూ కూడా మృతి చెందడం జరిగింది. సో మనం చూస్తున్నాం ఆ ప్లేస్కి మహారాష్ట్ర సీఎం అక్కడికి చేరుకున్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ ఆ ప్రమాద స్థలిని ఆయన దగ్గరుండి మరి పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను ఆయన అక్కడ ఉన్నటువంటి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అటు బారామతి హాస్పిటల్ నుంచి కూడా అజిత్ పవార్ భౌతిక కాయాన్ని తరలించారు. ఆసుపత్రి నుంచి నేరుగా విద్యా ప్రతిష్టాన్ మైదానానికి అజిత్ పవార్ భౌతిక కాయాన్ని తరలించడం జరిగింది. అక్కడ ప్రజల సందర్శనార్థం కూడా ఆయన భౌతిక కాయాన్ని ఉంచబోతూ ఉన్నారు. అంబులెన్స్ వెంట శరద్ పవార్, అజిత్ పవార్ కుటుంబ సభ్యులు ఆ మైదానానికి కూడా చేరుకున్నారు. పార్టీ నేతలు, అభిమానులు భారీగా విద్యా ప్రతిష్టాన్ మైదానానికి చేరుకుంటూ ఉన్నారు. తమ నేతను కడసారి చూసేందుకు అక్కడికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక మరోవైపు విమాన ప్రమాదం పైన డీజీసీఏ కూడా స్పందించింది. పైలట్ల నుంచి మేడే కాల్ రాలేదని కూడా ఐడెంటిఫై చేశారు. ఘటన సమయంలో రన్వే గుర్తించడంలో పైలట్లు ఇబ్బంది పడినట్లుగా వెల్లడించారు. అయితే ఫస్ట్ ప్రయత్నంలో రన్వే కనిపించకపోవడంతో కాసేపు ఆ ఫ్లైట్ అనేది గాల్లోనే చక్కర్లు కొట్టిందని, ఇక సెకండ్ అటెంప్ట్లో ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించి విఫలమైనట్లు డీజీసీఏ తెలిపింది. ఈ ప్రమాదం పైన ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో సైతం దర్యాప్తును ముమ్మరం చేసింది. మరోవైపు అజిత్ పవార్ మృతి పట్ల మహారాష్ట్ర గవర్నర్ కూడా సంతాపాన్ని వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో 3 రోజులు సంతాప దినాలను ప్రకటించడం జరిగింది. అజిత్ పవార్ మృతితో మొత్తం అంతా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ఎన్సీపీ నాయకులు కన్నీటి పర్యంతమవుతూ ఉన్నారు. అజిత్ పవార్ మృతిపైన సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక సీసీటీవీలో విమాన ప్రమాద దృశ్యాలు కూడా రికార్డ్ అయ్యాయి. వాటి ఆధారంగా కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు అధికారులు. बाबासाहेब कुठे बाबासाहेब